వెల్కమ్ టు ఏఐటీ. ప్రస్తుతం మనం టీడీపీ పార్టీ ఆఫీస్లో ఉన్నాం. తెలంగాణలో ఉన్న టీడీపీ పార్టీ ఆఫీస్లో ఉన్నాం. ఏదైతే చూసుకుంటే ఈరోజు రిజల్ట్ రోజు కానక టీడీపీ కూటమి భారీ అధిక మెజారిటీతో గెలవబోతుంది. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు అనూప్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. సో ఏదైతే చూసుకుంటే గెలుపు అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. సో ఏం చెప్పదలుచుకున్నారు? వైనాట్ 75 నోళ్ళకు 17 కూడా ఇయ్యలేరు. ఈరోజు వైసీపీ నాయకులకు సిగ్గుచెట్టు ఆలోచించాలి. ఒకసారి మీరు ఆలోచిస్తే ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డికే కానీ ఇద్దరికి ఒక చంపపెట్టు లాంటిది. ఎందుకంటే వీళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చి ఫ్రీ బీస్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ప్రజలు ఎప్పుడు మాకు బానిసలుగానే ఉంటారు, మేము ప్రజలకు డబ్బులు ఇస్తే ప్రజలకు ఓటేస్తారని చెప్పి వీళ్ళు అనుకున్నారు. ఈరోజు ఒక చంపపెట్టు పెట్టిర్రు. ప్రజలు ఏమన్నారు? ఓటుతోని మాకెప్పుడైతే సంక్షేమ పథకాలు చేస్తారో అది కాదు, మేము మా స్వతహాగా ఎదిగి మా ఆర్థికంగా మేము అభివృద్ధి అయ్యి మా సొంత కాళ్ళ మీద నిలబడాలని చెప్పి ఈరోజు ప్రజలు ఆలోచించారు. కాబట్టి ఈరోజు ఇంత భారీ మెజారిటీతోని ఈరోజు గెలిచాము. ఎక్కడైతే ఉన్నాడో వేణుస్వామి ఏడైతే దాచుకున్నాడో, ఈ ఆరామస్థాన్ ఏడైతే ఉన్నారో వీళ్ళందరూ యోయో టీవీకి వచ్చి నాతో డిబేట్ చేయాలి. మీ రాజ్యాంగం ఏమైంది, మీ పంచాంగాలు ఏమైనాయి, నేను ఆడ బీఆర్ఎస్ గెలుస్తాడని వేణుస్వామి బీఆర్ఎస్ ఓడిపోయి, ఇక్కడ టీడీపీ గెలుస్తాడని వేణుస్వామి టీడీపీ ఓడిపోయి, ఆరామస్థాన్ పొద్దుగాల సాక్షి టీవీలో కూర్చొని నీళ్లు నమిలేస్తున్నాడు ఏం చేయాలని చెప్పి ఈరోజు ఓడిపోయారు. ప్రజలు మరొక్కసారి చంద్రబాబు నాయుడే సంక్షేమం చేస్తాడు, చంద్రబాబు నాయుడే అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడులోనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పి ప్రజలు ఆలోచించి సెంట్ ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లైట్ ఎక్కి ఈరోజు వచ్చారు. ఆంధ్రా నుంచి 1500 బస్సు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు తరలినాయి. పోస్టల్ బ్యాలెట్ రోడ్లు 5 లక్షలు దాటినాయంటే ఇది భారీ మార్పు దిశగా ఈరోజు అంటే ఓటింగ్ కూడా రాత్రి 12 గంటల వరకు ఓటింగ్ జరిగింది. భారీ పోలింగ్ అయింది ఓటింగ్. సో దానికి నిదర్శనం ఇది అనుకోవచ్చు. ఏమనుకున్నారు అని అంటే ఓట్లు మొత్తం మాకే పడుతున్నాయి, జనాలకు మేమే డబ్బులు ఇస్తున్నాము, వాలంటీర్లు మాకే ఓటేస్తున్నారని చెప్పి భ్రమలో ఉన్నారు. ఈరోజు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల నిరీక్షణ పరిశీలించింది. జనసైనికులందరికీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార అయిన నేను అనూప్ కుమార్ వాళ్ళందరికీ చేతులు వచ్చి నమస్కరిస్తున్నాను. అందరు జనసైనికులు మీరు కూడా కష్టపడ్డారు. ఈరోజు ఎవరు అని అంటే మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు జనసైనికులు ఆనందోత్సాహాలతో ఉండాలి. అదే కాకుండా కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా కీలక పాత్ర వహించబోతున్నారు. మీరు ఇప్పుడు ట్రెండ్ చూస్తే సుమారు 280 దాకానే ఇండియా ఉన్నది, 243 దాకా ఇండియా కూటమి వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ అబ్సల్యూట్ మెజారిటీకి ఇంకా 50 సీట్లు దూరంలో ఉన్నాయి. ఆ 50 సీట్లో 17 సీట్లు చంద్రబాబు నాయుడు గారు, 16 సీట్లు జేడీయూ, 2 సీట్లు జనసేన ఇవ్వబోతుంది. అంటే కేంద్రంలో కూడా చాలా కీలక బాధ్యతలు వహించి రాష్ట్రంని కాకుండా ఆ రోజు 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్లో తెలుగు ప్రజలు ఏ విధంగా ఉన్నారో 1984లో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారు ఏ విధంగానే తపస్సులో అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఆంధ్రాని డెవలప్ చేస్తాము. ఈ 3 ముక్కలాట ఖతం అయిపోతుంది. మరొకసారి అమరావతి ప్రజలు ఈరోజు ఆనంద హేళనతో ఈరోజు సంబరాలు జరుపుకోవాల్సిందిగా యోయోటీ సాక్షిగా కోరుతున్నాను. ఇంకోటి ఏదైతే చూసుకుంటే మొన్న రోజా గారు కూడా సాక్షి టీవీలో మాట్లాడుతూ ముసలాయన ఏజ్ అయిపోయింది ఇక గెలవడు అన్నట్టు మంత్రి కోడల నాని కానీ ఇటు పేరు నాని కానీ వీళ్ళందరూ చాలా విమర్శలు చేసిన పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళందరూ వెనుకంజలో ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటిలాగా ఉండొద్దు, మారాలని చెప్పి మేమందరం నాయకులను కోరాము. నగరిలో రోజా కానీ వల్లభనేని వంశీ కానీ వీళ్ళందరికీ ఇప్పుడు బ్యాండ్ ఎట్లా బజాన్సం చూపిస్తాం మేము. ఇన్ని రోజులు అయిపోయింది బిడ్డ, మీరు చాలా మాట్లాడారు, అధికారంలో ఉన్నారని. అందరూ హైదరాబాద్ హైవే ఎక్కిరు. ఇప్పుడు కొడుకులు ఒక్కడు లేడు ఆంధ్రాలో. హైదరాబాద్ హైవే ఎక్కినా కూడా ఈడున్న జనసైనికులు తెలుగుదేశం పార్టీలో బట్టలిడిచి తింపేదాకా మేము ఒక్కరు నూడిపోము. మా ఆడబిడ్డల్ని మీరు ఆహ్వానిస్తారా? మీరు ఆడబిడ్డలు ఆహ్వానించిన వాళ్ళకు ఏ మూలలో దాక్కున్నా గుంజుకొని వచ్చి మరి కొడదామని చెప్పి చెప్తున్నాం. సో అన్న ఇంకోటి చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా మీ ఏదైతే టీడీపీ కార్యకర్తల మీద అనేక దాడులు కానీ కేసులు కానీ నమోదై అరాచకంగా జరగడం కూడా చూస్తున్నాం. సో మరి ఎట్లా ఉండబోతుంది? మీ అధికారం రాబోతుంది, సో ఎట్లా ఉండబోతుంది చర్యలు? అలా ఇప్పుడైతే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదన్న. చాలా అరాచకాలు అయినాయి. నారా లోకేష్ గారు మీరు యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా కూడా రెడ్ బుక్ చూపించారు. ఎవరెవరు మాకు అరాచాలు చేసిరు, ఎవరెవరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంతా ఆడుకుర్రు. నో కాంప్రమైజ్, ఎవరిని వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ఇంకోటి ప్రధానంగా మంగళగిరిలో కూడా గత 20 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ గెలవని పరిస్థితి. అలాంటి మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ గారు గెలుపు ఏమంటారు ఓకే అయిపోయింది. సో ఎట్లా చూస్తారండి ఇదంతా? మీకు నారా లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో అడిగిన సందర్భంగా మాట చెప్పారు. ఫస్ట్ కంటెస్ట్ చేసేప్పుడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు కుప్పం అన్న తీసుకో, హిందూపూర్ అన్న తీసుకో, మన కంచుకోటలు అందులో గెలుస్తానంటే అందులో గెలిస్తే నా నాయకత్వం ఎట్లా బయటపడుతుంది, అందులో గెలిస్తే నా లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లయితాయి, ఏడనేది ఇప్పటిదాకా గెలవలేము, ఆడ గెలిచి చూపించున్నాడే మొగోడు అన్నాడు. అందుకోసమే
ఈరోజు ఆ పాట కట్టిరనమాట. మీసం మెలిపెట్టింది తెలుగుదేశము, రాష్ట్రం మారుతుంది. అక్కడ ఇప్పుడు తెలుగు ప్రజలందరూ ఎంతో ఆనంద హేళనతో ఉన్నారు. ఇది సంపూర్ణ మార్పు. భారతదేశంలో ఇట్లాంటి తీర్పు నా భవిష్యత్తులో రాదు, నా ఇక ముందు రాబోదు. సో ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి మరి రాబోయే రోజులలో? ఏం లేదు, సంక్షేమం సైడు రాజధాని కంపల్సరీ కట్టాలి, సింగిల్ రాజధాని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. చంద్రబాబు నాయుడు గారితో 2 రోజుల ముందు తెలంగాణ నాయకుల మీటింగ్ కూడా నడిచింది. ఇక్కడ కూడా కొత్త అధ్యక్షుడిని, బీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా పార్టీ పుంజుకొని భారతీయ జనతా పార్టీతో కలిసి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో, రాబోయే జిల్లా పరిషత్ ఎలక్షన్లో కూడా మేము కంటెస్ట్ చేయబోతున్నాము. మరొకసారి ఇక్కడ పురుడు పోసుకొని ఎక్కడైతే పుట్టిన పార్టీ, ఔటర్ రింగ్ రోడ్ మేమే కట్టినాం, ఇక్కడ గచ్చిబౌలి స్టేడియం మేమే కట్టినాం, ఇక్కడ హైటెక్ సిటీ మేమే కట్టినాం. ఇక్కడ ఈరోజు ఇంతమంది అంటే హైటెక్ సిటీ అంటే ఇంతమంది ఈరోజు ఏమి లేకున్నా కూడా ఉన్నారనంటే మీరు ప్రజల గుండెల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ ఆ 2 రూపాయల కిలో బియ్యం తిన్నళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, కానీ వాళ్ళు కన్న వారసులు కూడా ఇంకా తెలుగుదేశం పార్టీతో ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ మీద సబ్బండ జాతులకు ఎంత అభిమానం ఉందో మీరు ఒక్కసారి ఆలోచించాలి. 100% ఇవి చాలా మంచి రోజులు, చాలా చూపించాం. కానీ వై నాట్ 75 17 కూడా రాలేదు చూడ, దాని దరిద్రం.